హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ అన్న ఛానల్ చేసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హైప్ ఇవ్వండి. ఇప్పుడు తనుజ, కళ్యాణ్, నిఖిల్, కావ్య అండ్ అగ్ని పరీక్ష అన్నిటికీ సంబంధించి ఒక వీడియోనే చేస్తున్నాను. సో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూస్తే అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ హఠా మూవీకి సంబంధించి న్యూస్ కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసింది కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తను వస్తుంది ప్రజెంట్. ఇంకొక ఈ వీక్ ఎండింగ్ ప్లస్ ఇంకొక వీక్ ఎండింగ్తో అది ఎండ్ అయిపోతుంది. సో అంటే మనం కళ్యాణ్ అయితే ఎలా మిస్ అవుతున్నామో, ఇప్పుడు తను వచ్చి అంటే ఏదైనా ఈవెంట్స్కి వచ్చినా లేకపోతే ఫోటోషూట్ అయితేనే కళ్యాణి బయటకు వస్తున్నాయి. తను ఎట్లా మిస్ అవుతున్నాం, ఇప్పుడు తన జన కూడా అంతే మిస్ అవుతాం అని చెప్పి మనకు అనిపిస్తుంది. ప్లస్ కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు, మేడం ఇప్పుడు మన కుకింగ్ విత్ జాతిరత్నాలు అయిపోయిన తర్వాత ఇంకా తనుజని చూడలేం కదా అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. యాక్చువల్గా తనూజ, కళ్యాణ్ ఇద్దరిని కంపేర్ చేస్తే కళ్యాణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండడు. బట్ తనూజ అయితే డైలీ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ప్లస్ మన తనూజని అయితే మిస్ అవ్వ రీజన్ ఏంటంటే, తను ఇప్పుడు హత మూవీకి సంబంధించి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసింది. అంటే తన ఛానల్లో, తన ఫ్యాన్ ఛానల్లో ఒకటి రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పిక్స్ తెలియబెడుతున్నా చూడండి. యాక్చువల్గా అంటే ఈ విధంగా మన తనుజని చూడొచ్చు. అంటే పిక్చర్స్ రూపంలో, మూవీ రూపంలో, అంటే ట్రైలర్గా గ్లిమ్స్ ఇట్లా చూడొచ్చు. కానీ డైరెక్ట్గా ప్రోగ్రామ్స్లో అయితే కొంచెం చూడడం కష్టమే. ప్లస్ త్వరలో ఒక ప్రోగ్రాంలో గెస్ట్గా రాబోతుంది. సో చూద్దాం, అంటే ఏ ప్రోగ్రామ్ అనేది మీరు ఆల్రెడీ ఇప్పుడు గెస్ట్ చేసే ఉంటారు. సో కొంతమంది అన్నది ఏంటంటే జడ్జిగా వస్తుంది అగ్ని పరీక్షలు అని చెప్పి. లేదు, జడ్జిగా రావట్లేదు. సో ఇప్పుడు అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని గురించి నెక్స్ట్ ఇప్పుడు తనుజ అయిపోయిన తర్వాత కళ్యాణ్ తర్వాత అగ్ని పరీక్ష అవన్నీ చూద్దాం. సో ఇప్పుడు తనుజ వచ్చేసి లాస్ట్లో కాబట్టి తను ఈసారి వేసుకొచ్చిన డ్రెస్ కూడా మోడర్న్ డ్రెస్ లాగా అట్లా వేసుకొచ్చింది. చాలా సింపుల్గా ఉంది. తనుజ సింపుల్గానే బాగానే ఉంటుంది కదా, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మూవీ చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వస్తుంది కదా మేడం, అది నిజమేనా అని చెప్పి అడిగారు. కోర్స్ మూవీ వస్తుంది, కానీ సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే, ఒక ఛానల్లో నేను మూవీ తీయబోతున్నాను అని చెప్పి ఒక అబ్బాయి అంటే తను నేను స్టోరీ రాసుకున్నాను అని చెప్పి స్టోరీ చెప్పాడు. తను మూవీ తీయబోతున్నాను అని చెప్పాడు, కానీ వాళ్ళని అప్రోచ్ చేయడో లేదో, వాళ్ళు ఒప్పుకున్నారో లేదో అదైతే మనకు చెప్పలేదు. నేను తనుజ, కళ్యాణ్ గురించి ఒక స్టోరీ రాసుకున్నాను, మూవీ తీయబోతున్నాను అని చెప్పి స్టోరీ మాత్రమే చెప్పాడు. బట్ వాళ్ళు ఒప్పుకొని ఉంటే వాళ్ళతో సైన్ చేసుకున్నట్టు అవన్నీ కూడా చూపించేవాడు కదా. సో అంటే తను రాసుకోవడంలో తప్పు లేదు. అంటే నీ వీళ్ళిద్దరే చేయాలి, వీళ్ళిద్దరు కరెక్ట్గా ఈ స్టోరీ సెట్ అవుతుంది అని చెప్పి చెప్పాడనమాట. సో అంటే ఇది అంటారు కదా, పట్టాలు ఎక్కడ టైం పడుతుందని చెప్పి. సో ఇదైతే ప్రజెంట్ అయితే స్టోరీనే, ఇంకా మూవీకి వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు నాకు తెలిసినంత వరకు. చూద్దాం, యాక్సెప్ట్ చేసి ఉంటే వాళ్ళు చెప్తారు కదా. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఏం చేస్తున్నాడని చెప్పి అడిగారు కదా. కళ్యాణ్ తన గ్లిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా సాంగ్ రిలీజ్ చేయడానికి చూస్తున్నారనమాట. మన తనుజాకి సంబంధించి హఠా మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్కి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నా చూడండి, సూపర్గా ఉంది. అసలు చూస్తుంటే తెలుస్తుంది అది కొంచెం లేడీ ఓరియంటెడే. బట్ అంటే ఇన్వెస్టిగేషన్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉందా అన్నట్టు అనిపిస్తుంది. చూడాలి, చూస్తేనే స్టోరీ తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు గ్లిమ్స్ చూసినంత వరకు అయితే తనుజ క్యారెక్టర్ బాగుందనమాట. అంటే ఇంతకుముందు ఒక మూవీ చేసింది తను, ఒక హత్య జరుగుతుంది, దానిలో తను విక్టిమ్ అనమాట. అంటే హత్య చూసింది తను. సో హత్య చూసినందుకు తనని పోలీస్ స్టేషన్కి పిలవటం, ఎక్కువ చేసేటప్పటికి నన్ను హెరాస్ చేస్తున్నారు, ఎందుకు చూడటం నా తప్ప అని చెప్పి అట్లా ఒక మూవీ చేసింది. ఈ మూవీ కూడా అట్లా హత్య, వాటిని ఇన్వెస్టిగేషను అట్లానేనా అన్నట్టు అనిపిస్తుంది. బట్ చూడాలి, మనకైతే ఇంకా స్టోరీ తెలియదు కదా. సో గ్లిమ్స్ అయితే సూపర్గా ఉంది, దానికి సంబంధించి పెడుతున్నాను చూడండి. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తన సాంగ్లో బిజీగా ఉన్నాడు కదా. సో సాంగ్లో బిజీగా ఉన్నాడు ఇప్పుడు, కానీ సోషల్ మీడియాలో కూడా రావట్లేదని చెప్పి పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఆల్రెడీ రీసెంట్గా దిగిన ఫొటోసే షేర్ చేశాడు. ఆ ఫొటోస్లో అయితే ఇంతకు ముందులాగా అక్కడ కళ్యాణ్, మన కొత్త కళ్యాణ్ చూడొచ్చు, అంటే హీరో కళ్యాణ్ అని చెప్పి అనొచ్చు, హీరోలానే ఉన్నాడు. సో మీకు ఎట్లా అనిపించాడో కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్, తనూజ ఇద్దరు వచ్చేసి కలిసారా మేడం, తనూజ విన్ అయినందుకు తనకి విష్ చేశాడని చెప్పి అడిగారు. ఆల్రెడీ కలిశాడు, విష్ చేశాడు. బట్ ఆ ఫొటోస్ అయితే బయటికి రాలే. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇప్పుడు, తనేమో గ్లిమ్స్ రిలీజ్ అయింది హఠా మూవీకి సంబంధించి, ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయిపోయి సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు మన కళ్యాణ్.
సో వీళ్ళిద్దరు వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు కాబట్టి కలవలేదనమాట. యాక్చువల్గా తనూజ వచ్చేసి సెకండ్ మదర్ అని చెప్పి అంటుంది కదా హరిత. సో ఆమెనైతే కలిసిందనమాట. కలిసి ఆషాఢ మాసం అవటం వల్ల గోరింటాకు పెట్టించుకున్నాను అని చెప్పి వాళ్ళిద్దరు హ్యాండ్స్ చూపించారు. త్వరలో ముద్దమందారం టీంని కూడా కలుస్తాను. నాకు ఇప్పటి వరకు అంటే ఫస్ట్‌లో వచ్చినప్పుడు కలిసింది. బట్ ఈ మధ్యలో కొన్ని నెలలవుతది తను కలిసి. ఇప్పుడు కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఒక పోస్ట్ చేసిందనమాట వీడియో. ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ పెడుతున్నా చూడండి. ప్లస్ వాళ్ళిద్దరే కాదు ముద్దమందారం టీంని కూడా నేను కలుస్తాను, త్వరలో కలుస్తానని చెప్పి చెప్తుంది. యాక్చువల్‌గా మనకిప్పుడు బయట వస్తున్న న్యూస్ ప్రకారం హరిత వచ్చేసి బిగ్ బాస్‌లోకి వస్తుందని అని చెప్పి న్యూస్ వస్తుంది. ఏమో అంటే వచ్చినా రావచ్చు. బట్ ఇప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయిపోయని చెప్పి తను ఆల్రెడీ చెప్పింది. నేనొచ్చేసి ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. మా హస్బెండ్ నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయాం అని చెప్పి చెప్పింది. యాక్చువల్‌గా వాళ్ళ పిల్లలు వాళ్ళైతే హాస్టల్‌లో ఉంటారు అని చెప్పి తన హాస్టల్‌లో పంపిస్తున్నప్పుడు కూడా తను వీడియో పెట్టింది. తన ఛానల్‌లో తను వీడియోస్ చేస్తుంటుంది కదా! సో అట్లా మనకు తెలుస్తుందనమాట. సో చూడాలి. ఇప్పుడు హరిత మేడం అయితే వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లోకి తనుజ కంపల్సరీగా సపోర్ట్ చేసేదే హరిత గారికి. సో ఇంకా జాకీ, హరిత ఇద్దరు అయితే రారు. ఒకవేళ వచ్చారంటే వాళ్ళిద్దరూ టాప్ 10లో అయితే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ఈవెంట్‌కి రాబోతున్నారని చెప్పి న్యూస్ వస్తుందని చెప్పి అన్నారు. ఒక ఈవెంట్‌కి రాబోతుందంటే ఇద్దరు కలిసైతే ఈవెంట్‌కి రారు గైస్. ఎందుకంటే కళ్యాణ్‌కి ఇష్టం లేదు. కళ్యాణ్ క్రౌడ్ ఎక్కువైపోతుంది. నువ్వు ఇబ్బంది పడతావు వద్దని చెప్పి అన్నాడని చెప్పి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తనూజ. వెళ్దాము ఒకసారి ఫ్యాన్స్‌ని మీట్ అవుదామంటే ఇద్దరం కలిసి వద్దు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి చెప్పాడట. అంటే యాక్చువల్‌గా ప్రాబ్లమ్స్ ఏం లేదు. బయట నెగటివిటీ ఎక్కువైపోయింది. ఇంకా నెగెటివ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ నెగెటివ్ చేస్తారని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడనమాట. ఇప్పటికైతే కొంచెం బెటర్. వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకమ్మ కథల్లో ఆల్రెడీ మనం తనుజ ఇంటర్వ్యూ చూసాం. కాకమ్మ కథల్లోనే కాదు కంపల్సరీగా ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. ఆర్టీవీ అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు తను మామూలుగా ఇంటర్వ్యూ చేస్తే తను చెప్పిన విషయాలు కూడా కొన్ని డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడికి వచ్చారు కదా! మీరు ఎట్లా ఉంది? మీకు బిగ్ బాస్ హౌస్‌లో ఎట్లా ఉంది? అవన్నీ అడగటం. తను కూడా కరెక్ట్ సమాధానం చెప్తుంది. ప్లస్ కిసిక్ టాక్స్‌లో వచ్చింది కదా! ఇప్పుడు మన తనూజ ప్లస్ రీతు ఇద్దరు వచ్చారు కదా! ఆ తనూజ, రీతునైతే బయట మనం ఈ మధ్య చూడలేదు. వచ్చిన కొత్తలో అయితే వాళ్ళిద్దరు కలిసి ఒక కాఫీ షాప్‌లో మీట్ అయ్యారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా వాళ్ళిద్దరు షాపింగ్ చేసినప్పుడు ఒక పిక్‌ని, వీడియోని తీశారనమాట. తీసి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అదైతే వైరల్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరూ ప్రోగ్రామ్‌లో కాకుండా బయట విడిగా కలిశారు. ఆ పిక్ దొరికిందన్నట్టు తీశారనమాట. సో, ఇది వచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, ఇప్పుడు నిఖిల్ కావాలికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఒక మూవీ తీయబోతున్నాడు. అంటే మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించి పోస్టర్ త్వరలో రిలీజ్ అవుతుంది. కావ్య కూడా తను ఆల్రెడీ చెప్పింది. నేనిప్పుడు వేటి గురించి కూడా ఆలోచించదలుచుకోలేదు. నేను నా కెరీర్ మీద ఫోకస్ పెట్టానని చెప్పి. బట్ తన మీద ఒక రూమర్ బయట స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే, నేను అంటే ఇంకొకళ్ళని లవ్ చేస్తున్నానని చెప్పి తను చెప్పినట్టు ఒకటి స్ప్రెడ్ అవుతుంది. అదైతే ఫేక్ గైస్. ఎక్కడ కూడా తను ఇంకొకరిని నేను లవ్ చేస్తున్నా అని చెప్పి చెప్పలేదు. ప్లస్ నిఖిలే మర్చిపోయానని కూడా చెప్పలేదు. నిఖిల్‌ని ఇప్పటికి కూడా నిఖిల్ గుర్తుకొస్తున్నాడు. కొంచెం టైం పడుతుంది మర్చిపోయి మళ్ళీ మామూలు అవ్వడానికి అని చెప్పి చెప్పింది. బట్ ఇప్పుడు మన నిఖిల్ అయితే మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకా మీరు మరి ఫ్యూచర్‌లో ఎవరైనా లవ్ చేసే ఛాన్స్ ఉందంటే, మంచి అమ్మాయి మమ్మల్ని అర్థం చేసుకొని నన్ను నన్నులా ఉంచే అమ్మాయి, మా ఫ్యామిలీలో కలిసిపోయే అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు లవ్ చేస్తానని చెప్పి చెప్పాడనమాట. అంటే ఫ్యూచర్‌లో లవ్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పి డైరెక్ట్‌గానే చెప్పాడు. ప్లస్ 'ఫ్యామిలీ స్టార్స్ 2లో నిఖిల్, కావ్యాలు ఇద్దరు ఉన్నారు. బట్ ఏ ఎపిసోడ్‌లో వస్తున్నారు? ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అంటే అదైతే మనకి క్లారిటీ అయితే లేదు. బట్ ఇద్దరైతే వస్తున్నారు. నిఖిల్, కావ్య వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం కదా! త్వరలో చూస్తామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద టీఆర్పీ రేటింగ్ కోసం చేస్తారు కదా! వాళ్ళిద్దరి మీద ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉన్నారట. సో చూద్దాం. సో వాళ్ళిద్దరూ ఒకేసారి రావడం పక్కన పెడితే మనకు కావ్య అయితే బిగ్ బాస్‌లోకి వస్తుంది. అగ్ని పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా! అగ్ని పరీక్షలో అయితే ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉందట. ఏంటంటే ఎక్కువ సెలెక్ట్ అయినోళ్ళు ఇప్పుడు హిందీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంటే తెలుగు ఎక్కువ రాకుండా ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయ్యారట. తెలుగు వచ్చినోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి మనకున్న లేటెస్ట్ న్యూస్. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.